Hello friends, good morning. This is the day 66 of 365 days of content creation journey. తమ్నైల్ చూడంగానే మీకు అర్థం ఉండొచ్చు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఇవాళ అయితే ఈగలు అయితే ఉన్నాయి. Not bad. Now you. అంటే ఏమి రావు. సో ఎప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవుతామో ఈ ఫ్లైస్ అనేవి చిరాకు పుట్టేస్తాయి. బట్ అవన్నీ వదిలేసేయండి. సో ఇంపార్టెంట్ అని. సో చిన్నప్పటి నుంచి ఏముండదంటే ప్రతి వాళ్ళకి అరే హెల్తే కదా ఇవాళ కాకపోతే రేపు తెచ్చుకోవచ్చు అని అనుకుంటారు. బట్ నువ్వు ఏం మిస్ అవుతున్నావో నీకు తెలీదు లైఫ్లో. అంటే చిన్నప్పుడు అరే ఇవాళ ఆయిల్ ఫుడ్ తింటున్నాం కదా ఏం కాదు ఒక్కటే రోజు కదా అని అనుకుంటారు. ఇవాళ వాకింగ్కి వెళ్ళకపోతే సరిపోద్దిలే అండ్ అలానే నీ జీవితం అయితే గడిచిపోతుంది రోజు. సో ఈ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచే ఉంటే హెల్తీ ఫ్రూట్స్ తినడము, లేక వాకింగ్కి వెళ్ళడము, గుడ్ ఎనర్జీ ఫుడ్ తినడము, ఇలా ఇవన్నీ చేసినామంటే నీకు ఒక్కరోజు కాకపోతే ఒకరోజు అయితే ఏ డిఫెక్ట్ ఉండదు బాడీలో. అండ్ ఇప్పుడైతే చాలా పిల్లలు అయితే ఫోన్కి అడిక్ట్ అయ్యారు. సో ఇదైతే దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే వాళ్ళ థింగ్స్ని అయితే ప్రియారిటైజ్ చేసి హెల్త్కి కొంచెం వాల్యూ ఇస్తే అది రివర్స్లో నీకు వాల్యూ ఇస్తుంది. లేదు నేను హెల్త్ కేర్ చేయనంటే ఫర్దర్గా నీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ చిన్నప్పటి నుంచి అయితే ప్రోటీన్ ఫుడ్ కాకుండా హెల్తీ ఫుడ్ అయితే తింటుండే. ఏ ఫుడ్ అయినా సరే నాకైతే బిర్యానీ రోజు తినబుద్ధి అవుతుంది. కానీ అందరికీ ఉంటుంది రోజు తినాలి బిర్యానీ అని. సో కానీ ఇప్పట్లో అయితే అన్ని అడల్ట్రేషన్లు ప్రిజర్వేటివ్స్ వేసి బయట అయితే అన్నీ చేస్తున్నారనమాట. సో అర్థం కావట్లేదు ఏది ఫ్రెష్ ఫుడ్ ఏది ఫ్రెష్ ఫుడ్ కాదు. చాలా ఉన్నాయి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఫ్రెష్ అనేది ఉండదు. సో కొంతమంది అయితే ఆర్గానిక్ అంటారు కానీ మరి సేల్స్ అన్నీ ఉంటాయి ఆర్గానిక్లో. వై దే ఆర్ నాట్ గివింగ్ సఫిషియంట్ మనీ అని. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మనీ ఎక్కువ ఉంటే క్వాలిటీ ఉంటుంది అని కొందరు అంటారు. సో అలా డిపెండ్స్ అయితే చాలా థింగ్స్తో. సో అదే ఒకటి బయట 30-40 రూపీస్, ఒక 80 రూపీస్ కిలో అయితే వాళ్ళ దగ్గర అయితే 250 లేక 200కి కిలో ఉంటుంది, లేక 150 అన్న ఉంటుంది మినిమం. సో ఇంత వేరియేషన్ అని అనిపిస్తుంది. కానీ ఏమో నమ్మాలో నమ్మొద్దో ఏం అర్థం కాదు. సో మనం ఇంటేక్ ఏదైతే ఫుడ్ ఇంటేక్ చేస్తామో అదైతే మనకి మన బాడీకి చాలా ఇప్పుడు కాకపోయినా రేపైనా పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ ఇలా అన్నీ ఉంటాయి ఏ ఫుడ్కైనా. సో ఇష్టమైంది తినండి అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ జర్నీ. అండ్ ఈరోజైతే డ్రెస్ మార్చిన కొంచెం అయితే పాజిటివిటీ ఉందనుకుంటున్నా. సో ఇలా అన్నమాట. కొత్తగా ఛానల్కి ఎవరికైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ I know it seems odd or anything like that, but nobody is supporting me at this age. But I am ready to do things differently and one another. After getting things I'll do and I'll improve my content in one or the other things. Okay, అండ్ చెప్పడం కాదు చేయిస్తా. అండ్ మనమైతే చిన్నప్పటి నుంచి హెల్తీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటాం. అండ్ చాలామంది ట్రెడ్మిల్స్ అని ఇంట్లోనే జిమ్ పెట్టుకుంటున్నారు చిన్నపాటిగా. దట్ ఆల్వేస్ గుడ్ అనమాట. కానీ చిన్నప్పుడే జిమ్ అంటే ఓకే ఇట్ మే బీ, బట్ హైట్ పెరగరు. ఓకే ట్రెడ్మిల్ ఇలాంటివి అయితే చేసుకోవచ్చు సేమ్ యాజ్ రన్నింగ్ లాగా. సో అంతేగాని నేను చిన్నప్పుడే డంబుల్స్ మోస్తుంటే అది వర్త్ ఇట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అండ్ చిన్నప్పుడే బాడీ హైట్ పెరగరు అనమాట వెయిట్స్ లిఫ్ట్ చేస్తే. సో let them grow and do things better.
అంతే చెప్పగలుగుతా. అండ్ చాలామందికి ఉంటుంది, అరే ఈరోజు ఏం తిన్నాము, ఈరోజు మన ప్రియారిటీ ఏంటి అని చెప్పి. కానీ ప్రతిరోజు కొంచెం కొంచెం థింగ్స్ అయితే నువ్వు అలవాటు చేసుకోవాలి. సో ఫర్దర్గా నీకు అది రొటీన్ అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతుంది. అండ్ నువ్వు ఏదైతే తింటావో సో దాని నుంచి నీ హెల్త్ ఫామ్ అవుతుంది. ఒకటేసారి రమ్మంటే రాదు, ఒకసారి పొమ్మంటే పోదు. సో ఈటింగ్ హ్యాబిట్స్ అయితే చాలా ప్రియారిటైజ్ చేసి మీ థింగ్స్ని అయితే మీ బాడీకి వాల్యూ ఇస్తే అది మీకు కూడా వాల్యూ ఇస్తుంది. సో డిహైడ్రేటెడ్ ఉండాలి ఎండాకాలం, అండ్ చలికాలం ఎక్కువ తినబుద్ధి అవుతుంది. సో ఆ క్వాంటిటీ తగ్గించవచ్చు, లేదా వాకింగ్ వర్కౌట్స్ ఏదో ఒకటి చేస్తే మీ బాడీ అయితే మీ షేప్కి ఉంటుంది అన్నమాట. సో అందుకే ఇప్పుడు మనీ ఉంటాయి కానీ హెల్త్ కొనలేము. సో అందుకే హెల్త్కి హెల్త్ ఇవ్వాలి, మనీకి మనీ ఇవ్వాలి. ఏది ప్రియారిటీ దేని దానికి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అనమాట. హెల్త్ ఉంటే మనీ కావాలి, మనీ కావాలంటే హెల్త్ ఉండాలి. ఆ రెండు లేకుండా కూడా హెల్త్ అండ్ మనీని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హౌ యూ ఎక్స్పెన్స్ అనమాట, నువ్వు ఎలా ఎక్స్పెండిచర్ అయితే పెడతావో సో దానిపైన నీ సేవింగ్స్ అయినా నీ హెల్త్ అయినా అలా ఉంటుంది. సో ఇదే చాలామంది అయితే ఏం కాదులే హెల్తే కదా అని సిగరెట్లు ఇవన్నీ తింటారు. అవి ఎంత హార్మ్ఫుల్ అంటే తినేటప్పుడు బాగానే ఉంటుంది, బోరింగ్ రాదు, అంటే ఆ బ్రెయిన్కి ఒక వెళ్తా అన్నమాట సిగ్నల్, అరే నోట్లో అది వేయాలిరా మర్చిపోయినావు నోట్లో. మంచి అలవాటు అయితే ఇప్పుడు చాలామంది టీస్ తాగుతారు. టీ అది ఓల్డ్ ట్రెడిషన్ ఏమో కానీ ఆ టీ టైం కాగానే ఇట్లా మదిలో వెలుగుతుంది, అరే ఎలా మర్చిపోయినాం ఒకటి టీ తాగడం మర్చిపోయినాం అని సిగ్నల్ ఇస్తూ ఉంటుంది బ్రెయిన్కి. సో అలా టీ తాగడమైనా కాఫీ తాగడమైనా ఇది కొంచెం హార్డ్ ఫీల్ అవ్వచ్చు, బికాస్ ఇవన్నీ మనకి పట్టవచ్చు పట్టకపోవచ్చు బాడీకి. వన్స్ అన్ టైం ఇది ఒక హ్యాబిట్ అయిపోద్ది, కానీ లాంగ్ లైఫ్లో అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని బ్రేక్ చేయాలంటే దాన్ని ఆల్టర్నేటివ్గా, కానీ అది చాలా కష్టం మానడం. ఈ ఎండాకాలం అయితే తగ్గించుకోవచ్చు. అప్పట్లో అయితే 6 times 7 times ఒక్కొక్కరు తాగేటోళ్ళు, కానీ ఇప్పుడు 2 times 3 times 2 మ్యాక్సిమం 2 times. కానీ నేను చెప్తున్నా కదా, నేనైతే టీ అసలు తాగాను. అండ్ ఎప్పుడో సివియర్ అప్పుడు మాత్రమే టీ తాగుతా, లేకపోతే అస్సలు తాగను. అండ్ టీ అయినా కాఫీ అయినా అసలే తాగను. అండ్ అందుకే ఫేర్నెస్ ఉందా అంటే ఏమో చెప్పలేం, జీన్స్ కాబట్టి ఉండవచ్చు. అండ్ ఫ్లైస్ చూడండి ఘోరం, అసలు ఏడికి వెళ్తే ఆడికి వస్తున్నాయి. రాకండి రాకండి, డిస్టర్బ్ చేస్తున్నాయి అంత ఫ్లైస్, చిరాకు వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకే ఏమంటున్నా అంటే నేను చాలామందికి తెలియదు ఈ విషయాలన్నీ. సో ఇదేం హరిబరి కాదు, వీటి నుంచి ఎస్కేప్ అవ్వాలని నేను ఫాస్ట్గా నడుస్తున్నా. సో అలా అన్నమాట. ఇఫ్ యూ ప్రియారిటైజ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్, అదర్వైజ్ నథింగ్ కెన్ బి హ్యాపెన్. అండ్ చిన్నప్పుడే ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఎఫెక్టివ్. ఓన్లీ థింగ్స్ ఏంటంటే ఫ్రూట్స్ తినాలంట. అండ్ ఇవి ఆ ఫ్రూట్స్ తింటేనే బాడీకి కరెక్ట్ డైజెషన్ అవుతుంది. నువ్వు జ్యూసెస్ తాగితే డైరెక్ట్ అబ్జర్వ్ అయిపోద్దంట థింగ్స్. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. డైరెక్ట్ డైజెషన్ అయిందనుకో, దాని స్ట్రగుల్, దాన్ని డిజాల్వ్మెంట్, ఈ షుగర్స్ ఇలా అన్నీ యాడ్ చేస్తారు కదా జ్యూస్లో. సో అదైతే ఎఫెక్ట్ అవుద్దంట. సో ప్లీజ్ డూ థింగ్స్ విచ్ డస్ నాట్ ఎఫెక్ట్ యువర్ డైజెషన్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా అయితే మనమైతే నాన్ వెజ్ తినం అనమాట. సో అలా
చాలానే ఉంటాయి థింగ్స్ ప్రియారిటైజ్ చేసి రిఫైన్ చేసుకొని తర్వాత ఏదైనా థింగ్స్ చేయడానికి. సో నేనైతే ప్రియారిటైజ్ చేస్తాను నా హెల్త్ గురించి. అండ్ అప్పట్లో లేచేవాడిని కాదు, కానీ అన్ని హ్యాబిట్స్ లేట్గానే ఇనిషియేట్ అయినాయి నాలో. సో ఓకే, బట్ స్టిల్ ఆఫ్టర్ ఆల్ దిస్ కూడా ఓకే ఐఎమ్ డూయింగ్ థింగ్స్ అంటే ఇట్స్ బెటరే కదా. సో ఇలా అనమాట. చాలామందికి ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తే గ్రోత్ అంటారు కానీ నెట్వర్క్ బిల్డ్ చేసుకో కానీ వీడియో తీయకు. సో కంటెంట్ కోసం అయితే వాళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకో, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటెంట్ చేస్తే మాత్రం దే థింక్ ఆడనమాట. సో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవరి ప్రియారిటీ వాళ్ళది. అండ్ చాలా అయితే నెగిటివ్ థింకర్సే ఉంటారు. ఐ నో ఐ కెన్ ఫేస్ ఫర్దర్ అని. సో ఇవన్నీ కాకుండా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ ఏం చేస్తాం, లైఫ్ కింద మీద అయిపోయింది మొత్తం. అండ్ ఎప్పుడు అనుకోద్దు యువర్ లైఫ్ ఈజ్ యువర్స్, యువర్ హెల్త్ ఈజ్ యువర్స్. అండ్ నేను చెప్పాగా మధ్యలో ఒకసారి TG10Xకి వెళ్ళినా అని చెప్పి, అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే నీ దగ్గర మనీ లేకపోవచ్చు కానీ నువ్వు 1 మిలియన్ స్టెప్స్ అయితే వేసినావు కదా, సో అదైతే నీకు హెల్ప్ అవుద్ది ఫర్దర్గా అని చెప్పి. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, చాలామంది అయితే ఈ మధ్యకాలంలో ఎవరైతే వాకింగ్కి, జాగింగ్కి, రన్నింగ్కి వెళ్తారో వాళ్ళైతే స్టెప్పింగ్స్ అని ఎంత నడుస్తున్నావు అది ఇది అని చెప్పి వేయించుకుంటారు అనమాట. అంటే చూసుకుంటారు కౌంట్, హౌ మెనీ స్టెప్స్ ఐ బిన్ వాక్డ్ అని. సో అలా చేస్తే నీ యాక్చువల్ హెల్త్ ఎంత నడిచినో డేలో తెలుస్తుంది అనమాట. సో అందుకే హెల్త్కి ప్రియారిటీ ఇవ్వాలి. దాని మనీ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, కానీ హెల్త్ లైఫ్ మళ్ళీ రాదనమాట. సో దానికి ప్రియారిటీ ఇచ్చి నీ థింగ్స్ అయితే నువ్వు చేసుకోవాలి అంతే. ఇవాళ అయితే వేరే సైడ్ వచ్చిన అండ్ నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. అరే పబ్లిక్లో వెళ్ళాలి కదా, అండ్ ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నాం అంటే ఎంటీ స్ట్రీట్స్, థింగ్స్ టు ఎక్స్ప్లోర్, డిఫరెంట్ ఐడియా, సో దట్ రియల్ లైఫ్ తెలుస్తుంది అని. సో అందుకే అంటే అప్పట్లో అయితే చాలా వరకు తిరిగేవారు అంట పబ్లిక్లో, అండ్ నార్మల్గా కెమెరా పట్టుకొని కాదు. సో అది ఫీల్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు కెమెరా పట్టుకొని తిరిగితే ది ఫీల్ ఆడనమాట. అందరు కాకపోవచ్చు, కొందరు అయితే ఆడ్ ఫీల్ అవ్వచ్చు ఏమో నాకు అనిపిస్తుంది. బికాజ్ ఏం కాదు బ్రో, అన్నీ పాజిటివ్గానే ఆలోచించాలి. అండ్ మైక్ లేదు, ఆ మైక్ లేకపోవడం వల్ల నేనైతే తీయలేకపోతున్నా. సో నీకు ఎప్పుడన్నా ఏదన్నా తోస్తే వెంటనే ఆ పని చేసే, అంతేగాని రేపు చేస్తా తర్వాత చేస్తా అంటే ఆ టాపిక్ మర్చిపోతాం. సో అందుకే నీ థింగ్స్కి ప్రియారిటైజ్ ఇచ్చి నీ హ్యాబిట్స్కి కొంచెం అటెన్షన్ చేస్తేనే నీకు ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. అండ్ నీ బ్రెయిన్కి నువ్వు ఎంత ప్రెషర్ పెడితే నీకు అన్ని ఐడియాస్ వస్తాయి. సో దాని నుంచి నువ్వు నేర్చుకుంటూ ఫాలో అప్ చేసుకొని థింగ్స్ అయితే ఎగ్జిక్యూషన్ చేయాలి. సో ఇలా అనమాట. డిఫరెంట్ ప్రియారిటీస్, డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్లో. సో దానికి అనుకూలంగా మనం నడుచుకోవాలి, అంతేగాని అలా అన్నమాట. సో వన్స్ ఏజ్ క్రాసెస్ నథింగ్ క్యాన్ బి టేకెన్ బ్యాక్, ఆర్ రివర్స్ చేయలేం దేన్ని కూడా. సో అందుకే యాక్ట్ అకార్డింగ్ టు యువర్ ఏజ్. చాలామంది అయితే తెలియదు వాళ్ళకి ఏమి. సో మనము మన మైండ్ని, మన థింకింగ్ ప్రాసెస్ని అయితే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడే మన బ్రెయిన్కి చాలా థింగ్స్ అయితే తెలుస్తాయి. అండ్ డిఫరెంట్గా ఆలోచించడం మన బ్రెయిన్ కూడా
పదున పెడితే హెల్త్ ఎట్లనో బ్రెయిన్ అట్లా వర్క్ అవుతుంది. అండ్ అందరు ఏమన్నారంటే బుక్స్ చదవాలి అని, సో దట్స్ ఆల్సో మ్యాటర్. బట్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మ్యాటరే. కానీ ఎవరి థాట్స్ వాళ్ళే. చదువుకోవాలి, మంచి చదివితే చిన్నప్పటి నుంచి నీకు ఒక హ్యాబిట్ అయిపోద్ది, అరే చదివినా బోర్ కొట్టదు అని. నార్మల్ బుక్స్ కాదు, ఏదైనా స్టోరీ బుక్స్ అయినా ఏదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ బుక్స్ అయినా చదివితే మంచిగా అనిపిస్తుంది నా థింగ్స్. ఎందుకంటే విచ్ ఆర్ నాట్ సెట్ అవుట్ సైడ్ దే కెన్ బి లెర్న్ ఫ్రమ్ బుక్స్ అని. సో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ బుక్ అయితే తీసుకొని డేకి 1 పేజ్ అండ్ యువర్ లైఫ్ విల్ బీ చేంజ్. నీ థింకింగ్, నీ థాట్, నీ పర్స్పెక్టివ్ చిన్నప్పటి నుంచే చేంజ్ అవుతాయి. అండ్ నీకు తర్వాత చదవడంతే బోర్ కొడుతుంది అండ్ నిద్ర రాదు అండ్ ఇలాంటివి అయితే కనబడతాయి అన్నమాట. సో అందుకే ఎప్పుడు కూడా బుక్తో ట్రావెల్ చేసిన వాళ్ళకి కొంచెం అయితే థింగ్స్ అయితే తెలుస్తాయి అన్నమాట. సో అందుకే ఏదైనా అంతే, చిన్నప్పటి నుంచే హ్యాబిట్స్ పెట్టాడు అయితే అన్నీ నీకు బాగా అర్థమవుతాయి అండ్ యూ విల్ నో థింగ్స్ బెటర్ దెన్ ఆల్ అని. సో అలా అన్నమాట. సో అందుకే చాలామంది స్కిప్ చేసుకుంటారు అన్ని థింగ్స్ బికాస్ ఆఫ్ హర్రీ లైఫ్. హర్రీ విల్ గివ్ అస్ బర్రీ అని నేను అనుకుంటా ఒక్కొక్కసారి, సమ్ టైమ్స్ హర్రీ లేకపోతే ఏంట్రా ఇంత ఉన్నాడు అని అనుకుంటారు. సో యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రియారిటీ అంతే. ఏ పనిలో ఏ టైంలో ఆ పని చేస్తేనే సో మనకైనా హెల్త్కైనా అండ్ బాడీకైనా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే నీ బాడీకి అది కూడా నీకు అంతే హెల్త్ రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట. సో చాలామంది అయితే డిఫరెంట్ క్యాప్షన్స్, డిఫరెంట్ చాలా ఉన్నాయి స్టైల్స్ పెట్టి హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. సో చూద్దాం మనం కూడా చేయడానికి. సో ఈ క్యాప్కట్లో లాంగ్ వీడియోస్ రావు ఎడిట్ చేయడానికి మొబైల్లో. సో అందుకే కొంచెం ఆడ్ ఫీల్ అవుతా, అదర్వైజ్ చేయవచ్చు. అప్లికేషన్స్ బట్టి కొన్నేమో ల్యాండ్స్కేప్ వస్తుంది, కొన్ని రావు. అందుకే కొంచెం నాకైతే ఆడ్ ఫీల్ అవుతుంది క్యాప్కట్ ఏంటంటే. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు రావు, అది దానికి ఇష్టం ఉన్నప్పుడు వస్తాయి. 1-2 days గ్యాప్ ఇచ్చి నువ్వు ఓపెన్ చేసి వస్తాయి. కానీ డైలీ ఆ టైంలో ఓపెన్ చేసి నాకు రమ్మంటే రాదనమాట. దాని మూడు, దాని కథ, ఇలా అన్ని థింగ్స్ అయితే ఉంటాయి. సో హెల్త్ ఈజ్ వెల్త్ అందుకే అంటారు. ఒకటేసారి అన్ని ఫుడ్స్ మంచిగా తింటే హెల్త్ వస్తుంది. అట్లీస్ట్ హ్యావ్ ఏ ఫ్రూట్ ఇన్ ఏ డే. ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే. ఏ యాపిల్, ఏ బనానా. అండ్ ఎట్లా తినాలంటే ఒక సీక్వెన్స్లో తినాలి. అన్నీ ఒకటేసారి తింటే కూడా బాగోదు అండ్ రియాక్షన్స్ అవుతాయి. సో ఏ టైంలో ఏది తినాలో ఆ థింగ్స్ అయితే తినాలి. అన్నీ ఒకటేసారి తింటే కూడా ఇట్ హ్యావ్ ఎఫెక్ట్, ఎసిడిటీ, ఇలా చాలా థింగ్స్ అయితే వస్తాయి. సో అందుకే ఎలా తినాలో అలానే తినాలి. అండ్ చాలామంది ఏం చేయాలంటే ఇప్పట్లో రైస్ కొంచెమే తినాలంట. సో కర్రీస్ అయితే ఎక్కువ తినాలంట. సో మీరు ఎంతమంది తింటారు? రైస్ ఎక్కువ తింటారా లేకపోతే కర్రీస్ ఎక్కువ తింటారా? ఇదైతే నాకు కామెంట్ చెప్పండి. సో ఐ ఆల్సో డూ థింగ్స్ అనమాట. చాలామంది ఇంటరాక్ట్ అవ్వట్లే, నాకు అదే కోపం వస్తుంది. బికాస్ అరే ఏంట్రా మీరు చూస్తున్నారు అని ఇంటరాక్ట్ అవ్వట్లే, సబ్స్క్రైబర్స్ అయినా నాన్ సబ్స్క్రైబర్స్ అయినా అని నాకు అనిపిస్తుంది. ఎందుకో మరి చాలామంది అయితే చాలా కోపం వస్తుంది నాకు. బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేనేమనుకుంటా, అరే కామెంట్స్ చెప్తారేమో, ఐ కెన్ యాక్ట్ అయిపోనండి. కానీ మీరు చెప్పట్లే,
అండ్ పైగా నాకు డోల్ కొడుతారు అండ్ చూస్తున్నారు, స్కిప్ కొడుతున్నారు. అదే కూడా నాకు కొంచెం ఆడ్ అయితే ఫీల్ చేస్తున్నారు మీరు. రియల్గా చెప్తున్నారా, చాలా ఆడ్ అవుతుంది. మొత్తం చూస్తున్నారో చూడట్లేదో అదర్ పార్ట్, చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు, లాస్ట్ వరకు చూడట్లే. నేనైతే ఇంట్రెస్టింగ్గానే చెప్తా ప్రతి టాపిక్, మరి ఎందుకో మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. సో మీకు టైం ఉన్నప్పుడే చూడండి, హరీ బరీ లేదు, లేకపోతే స్పీడ్గా చూడండి 1.5. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ నేనేమన్నా క్లారిటీ ఇవ్వకపోతే కొంచెం అయితే స్పీడ్గా చూసుకోండి, అంతేగాని స్కిప్ చేయడం, కామెంట్స్ రాయకపోవడం ఇది చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సో అందుకే ఒకరు కాకపోయినా ఇంకోళ్ళు చూడాలని నెట్వర్క్ అయితే పెంచుకోవాలన్నమాట. సో ఇదే నా థింగ్స్ అయితే ఫర్దర్గా చేద్దాం ఒక్కొక్కటి అంటిల్ సక్సెస్ కమ్స్. ఐ షుడ్ నాట్ థింక్ అండ్ సే అంట. సో ఓకే, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. ఫర్దర్ ఉన్నాయి చేస్తా ఫర్దర్లో అన్నీ. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతే ఈరోజు, అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అనుకోవచ్చు, కానీ ఎక్కడో ఇంకా ఇన్కంప్లీట్ ఉందనిపిస్తుంది. సో మీకు రియల్గా ఏమైనా టిప్స్ అయినా ఇంకైనా నేను మిస్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ నేనైతే నేర్చుకుంటా దానిలో. సో see you soon, until then signing off. Have a fulfillment journey in yours. Thank you for today. అండ్ చిన్నప్పుడు పేరెంట్స్ అయితే హెల్తీ ఫుడ్స్ అంటే తినిపిస్తారనమాట. సో చాలామంది చిన్నప్పుడు ఒకడుండే ఫ్రెండ్స్ బక్కగా ఉంటుండే, చిన్నప్పుడు ఫుల్ ఎగ్స్ తినేటోడు. మరి జీన్స్ అది తెలియదు, ఏమో తెలియదు, కానీ మొత్తం ఎగ్ తినేవాడు. కానీ వాడి బాడీ ఎట్లుందంటే అట్లే ఉంటుంది. మరి వాడు ఎన్ని తిన్నా బక్కగానే ఉంటాడు. ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. ఇప్పటికీ బక్కగానే ఉంటాడు వాడు. మరి ఎందుకో మరి అర్థం కాదు. సో మీ ఫ్రెండ్స్లో ఎవడన్నా బక్కోడు లావోడు ఉంటే మెసేజ్ చేయండి, అంటే ఆ పేరైతే కామెంట్ చేయండి. సో చాలామంది ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నాకు అక్కడే కోపం వస్తుంది. సో కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అంటారు కదా, కానీ ఎందుకో ఒక్కొక్కసారి వై అని ఉడతలు బాగుంటాయి. ఆ సాంగ్ గుర్తుకొస్తుంది, వయ్యారివే అని. బికాస్ కోపం వచ్చేస్తుంది ఎవరైనా నాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే. అంటే ఎవరికైనా వస్తుంది అనుకో, అంటే ఇప్పట్లో అయితే ఎవరికి టైం లేదు. బికాస్ 20 minutes 40 minutes వీడియోకి ఎవరైతే రియల్గా ఇయ్యరు. సో ఇంపార్టెంట్ చెప్పి నువ్వు డిక్రీజ్ చేసేస్తే టైము, సో 10 minutes అవుద్ది. అండ్ ఎఫెక్టివ్ పెడితేనే చూస్తారని నాకు అనిపిస్తుంది. కానీ నాకు ఏంటంటే క్వాంటిటీ ఇంపార్టెంట్ అని చెప్పి నేనైతే లాంగ్ వీడియోస్ చేస్తున్నా. సో అందుకే చాలా ఇంపార్టెంట్ మాట. సో అందుకే రిపీట్ అయిన టాపిక్స్ అయితే రిపీట్ అవుతాయి. సో ఏదైతే నేను నేర్చుకుంటున్నా స్లోగా, సో అలా అనమాట. అంతేగాని రిపీటేటివ్ కంటెంట్ వేస్తే నాకు కూడా బోర్ కొడుతుంది, అండ్ చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కానీ ఎవరైతే చూడట్లేదు ఇప్పట్లో, అండ్ ఆల్ ఆర్ సీయింగ్ అండ్ లెర్నింగ్ మై థింగ్స్ అని, కానీ ఒక లైక్ ఒక కామెంట్ వేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫర్ టుడే, అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే, అండ్ మీట్ యూ ఇన్ ద 66th day, and stay tuned, signing off, meet you in the next vlog.